చపాతీ పుల్కా పూరిలోకి సూపర్ టేస్టీగా ఉండే పచ్చెనగపప్పు కర్రీ. ముందుగా మనం పచ్చెనగపప్పులు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి సాల్టు, పసుపు, నూనె కూడా వేసి నీళ్లు తగినన్ని పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చి ఈ విధంగా ఉడికిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఇలా గట్టిగా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత చెక్క, లవంగాలు, యాలుకలు, మిరియాలు కూడా వేసి ఆ తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇరిచి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ తర్వాత పండు టమోటాలు కట్ చేసి వేసి పసుపు, సాల్టు ఇవి వేసి కాస్త కలిపి మూత పెట్టి ఇలా మగ్గిన తర్వాత స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కాస్త ఇలా వేగిన తర్వాత కుక్కర్లో ఉడికించిన పప్పు అందులో వేసి ఇలా కలిపి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర కూడా చల్లి వేడి వేడి చపాతీ పుల్కాలోకి తింటే సూపర్.